అంటే ఇక్కడ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఏప్రిల్ 1 అనుకుంటాం లాస్ట్ టైము అమరావతిని పార్లమెంట్లో చాలా మంది మిగతా రాజకీయ పార్టీలతోటి బలవంతంగా ఒక బిల్లులో అమరావతిని చేర్పించిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మావిగాన్ అనే ప్లాన్ బి ఒకటి ఇస్తున్నాను, దాని గురించి ఆలోచించండి అని చెప్పడం జరిగింది. దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. ఆయన పిచ్చోడనో సైకో అనో లేకపోతే జ్ఞానం సరిగ్గా లేదు, అర్థం కావట్లేదని ఆ పదమే అర్థం కావట్లేదట. దాన్ని అబ్రివేషన్స్ మనం పెట్టుకున్న అబ్రివేషన్స్ వాళ్ళకి తగ్గట్టుగా లేవని రకరకాలుగా అన్నారు. సో నోయిడాకు ఉంది, లేకపోతే తుడా ఉంది, ఉడా ఉంది, వీటన్నిటి ఎట్లొచ్చాయి ఇవన్నీ కూడా. హెచ్ఎండిఏ ఉంది హైదరాబాద్లో. ఇలాంటివన్నీ ఎలా వస్తాయంటే వచ్చే కొద్దీ నానుడిలోకి వస్తాయి, ప్రజలు మాట్లాడతారు. అయితే ఇక్కడ జరిగినట్టు అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్లాన్ బి ఇచ్చాడో ఈ ప్లాన్ బి మీద రాష్ట్రం అంతా ఆలోచించడం స్టార్ట్ చేశారు. 20,000 కోట్ల రూపాయలతోటే రాజధాని నిర్మించవచ్చు, 2 లక్షల కోట్లు అప్పు చేసి రాజధాని చేయాల్సిన అవసరం లేదు, ఒకవేళ చేసినా అది ప్రజలు లేని పొలాల మధ్య రాజధాని కట్టాల్సిన అవసరం ఏంటి. ఈరోజు వర్షాకాలం స్టార్ట్ అయింది సార్, ఇప్పుడు సైక్లోన్ వస్తే తప్ప వర్షాలు పట్టడం లేదు. నేను వెళ్తే నిజంగా నా కారు అంతా ఈరోజు గడుక్కోవాల్సి వచ్చింది. మళ్ళీ మామూలుగా అయితే పోవట్లేదు. సో అక్కడ ఏమీ కనపడటం లేదు. దాన్ని నిర్మాణం పేరుతోటి చేస్తున్నటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్లాన్ బి మావిగాన్ ఏదైతే ఉందో మావిగానితోటి మంగళగిరిని చేర్చే ఒక కార్యక్రమం ఆల్రెడీ ఉందనో, లేకపోతే అక్కడ కొన్ని నిర్మాణాలు చేయాలనో, లేకపోతే కొన్ని అంశాల్లో వాళ్ళు గొంతు సవరించుకుంటున్నటువంటి నేపథ్యం చూసినప్పుడు ఈరోజు ఈ కరోల్ అనే ఒక ఎన్జిఓ నార్మల్గా వీళ్ళు ఒక పెద్ద సోషల్ సైంటిస్ట్గా చెప్పిన అంశాలని మన చెవులకు ఎక్కించుకోకుండా మనం మొత్తం మేధావులు చెప్పింది, సోషల్ సైంటిస్టులు చెప్పింది, లేకపోతే చాలామంది విద్యార్థులు చెప్పింది, పిహెచ్డి హోల్డర్స్ చెప్పింది, వాళ్ళకే వాళ్ళు చెప్పించుకొని వదిలిగొట్టుకునే బ్యాచర్ బోర్డులు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీగా ఇది నిజంగా ఏర్పడుతుందా? ఫ్యూచర్ సిటీ అంటే మళ్ళా రేవంత్ రెడ్డి గారు పెట్టింది కాదు. అమరావతి ఈజ్ గోయింగ్ టు బి రియల్లీ ఫ్యూచర్ సిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని అంటే కాదనే సమాధానం వస్తున్న నేపథ్యంలో దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ మావిగాన్ అనే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక ఉద్యమంగా తీసుకున్నాం. యూనివర్సిటీస్, స్టూడెంట్స్, పట్టణాలు, టౌన్ హాల్స్ మీటింగ్స్, వీటన్నిటి మేధావులతోటి, ఉపాధ్యాయులతోటి, వీళ్ళందరితోటి ఈరోజు ఒక చర్చ జరుగుతూ ఉంది. జరిగే క్రమంలో చిన్న ఇంటరప్షన్ అండి. అట్ ద సేమ్ టైం ప్రయర్ టు దట్ ఒక పరిశోధకరాలు ఏవైతే కఠోర సత్యాలను వాటిని ఆవిష్కరించిందో దాని మీద కూడా ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ జరగాల్సిన అవసరం ఉంది కదా. ప్రత్యేకించి తీసుకున్నట్టయితే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ కృష్ణానది బహుళ పంటల వ్యవసాయ భూముల మీద ఈ రకంగా కాంక్రీట్ నిర్మాణాలు చేసినట్లయితే వరద ముంపు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత ఇది పెద్ద పర్యావరణ లోపంగా ఉంటుందనేది ఒక పాయింట్ చెప్తున్నటువంటి మాట. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వాటాదారులుగా సంప్రదాయ భూములు సేకరించినటువంటి వాళ్ళని మార్చేశారు, కానీ వాళ్ళకి టూ మచ్ డిలే అవ్వడం వల్ల వాళ్ళకి జరగాల్సినటువంటి న్యాయం జరగలేదనేది ఒక మాట. ఈ స్పెక్యులేటివ్ అక్యుములేషన్ ఊహాజనితమైనటువంటి మార్కెట్ని పెంచి వాళ్ళని నమ్మినటువంటి వాళ్ళని వంచారు అనేటువంటి మాట కూడా చెప్తుంది. సో ఇలాంటి వాస్తవాలన్నిటినీ కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంటే వెన్ కంపేర్ విత్ వాట్ ఈజ్ మావిగాన్, వాట్ ఈజ్ ఇది అనేది ఇప్పుడు దాకా ఏం చేసుకొచ్చారంటే వాళ్ళకి బలమైనటువంటి ఒక ప్రచారాస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రచారంతో ఇది ప్రపంచ రాజధాని, ఇది ఆహా ఓహో చూసి ఓరవలేకపోతున్నారు, ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని అన్నారు కదా. కానీ ఈ రోజున ఒక విదేశీ పరిశోధకురాలు కొన్ని వాస్తవాలన్నిటినీ కూడా ఆవిష్కరించారు. వాటి మీద బ్రెయిన్ స్టార్మింగ్ జరగాలి, జరిగితేనే కదా వాస్తవాలు తెలిసేది ప్రజలకి. ఖచ్చితంగా మేము అంటే మాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు చాలామంది మేధావుల్ని, విద్యార్థుల్ని, లేకపోతే ఇంటలెక్చువల్స్ని మొత్తాన్ని కూడా కలిపి ఒక మీరు అన్నట్టుగా బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్తో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఖచ్చితంగా తీసుకుంటాం. ఆవిడ ఇంకొక అంశాన్ని కూడా చెప్పింది. ఆవిడ ఏం చెప్పిందంటే దీన్ని సింగపూర్ మోడల్ ప్లాన్గా తయారు చేయాలనుకుని లాస్ట్ 2014-19 మధ్యలో చాలా ప్లాన్ చేశారు వీళ్ళు. కానీ అక్కడ ఎవరైతే ఒక మినిస్టర్ ఉన్నాడో ఆయనే జైల్లోకి వెళ్ళటం. చాలా చాలా పాయింట్లు చెప్పిందండి. అసలు అంటే ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చెప్పలేనటువంటి పాయింట్లు ఎంత మైన్యూట్ గా స్టడీ చేసిందని చాలా రీసెర్చ్ చేసిందండి ఆవిడ. ప్రతి దళిత వాడికి వెళ్ళిందండి. అసలు పాపం కొన్ని నేను స్టడీ చేశా, భోజనం చేయని పరిస్థితి అండి. అక్కడ ప్రాపర్గా ఫుడ్ దొరకలేదంట, వాటర్ దొరకలేదంట. నాకు వాటర్ దొరకపోవడం కదా, అక్కడ వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు
వాళ్ళకు కూడా ప్రాపర్ వాటర్ టాయిలెట్స్ లేనటువంటి పరిస్థితి. అదొకటే కాదు సార్, అంటే దాని మీద మనం discuss చేస్తాం. షీ హాస్ స్టేటెడ్ వన్ మోర్ స్టేట్మెంట్ సార్. అక్కడ రైతులు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్లు ఎక్కడున్నాయో చూడటం కోసం సిఆర్డిఏ బిల్డింగ్ దగ్గరికి వస్తే సిఆర్డిఏ ఆఫీసర్స్ కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఈ రైతులకి ఇచ్చే సమాధానాన్ని సరిగా చెప్పలేకపోతే రైతులు తిరుగుబాటు చేస్తుంటే పోలీసులను తీసుకొచ్చి ప్రత్యేకంగా అక్కడ పెట్టారు. ఎంత అమానుషం. సో ఐ హావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్ ది పోలీస్ ప్రెజెన్స్ ఇన్ ది సిఐడిఏ బిల్డింగ్. అవును అవును. అంటే మీకు అంత ఫ్రీగా జనాలు మీ రైతులందరూ మీకు పొలాలు ఇచ్చుంటే మీరు వాళ్ళు అడిగిన దానికి మళ్ళీ పోలీసులు ఎందుకు తెచ్చిపెట్టారు? ఇట్స్ చాలా క్రిటికల్ అనాలిసిస్. రైతులు కూడా అన్నారు కదండి, రైతులు అసలు మేము వెళితే మా దగ్గరికి ముందు ఎలా వచ్చారు, ఇప్పుడు మమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది కూడా చెప్పారు వాళ్ళు. ఒక దీనిలో వడ్డే శోభనాథేశ్వరరావు గారు రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. నాకు తెలిసి ఎంతో గొప్ప స్టేట్మెంట్. అంటే మీరు తీసుకోండి, రైతులు ఇచ్చినంత వరకు తీసుకోండి, కానీ తీసుకున్న రైతులే నాకు అన్యాయం జరుగుతున్నప్పుడు వాడికి సమాధానం ఎవరు చెప్పాలి? కరెక్ట్. హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ అండి. అదే నిర్మలత అనే ఆవిడ వేసిన పిటిషన్, ఆవిడ భూమి స్వాధీనం విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని న్యాయమూర్తి జస్టిస్ తిలహరి నేతృత్వం ధర్మాసనం చెప్తూ ప్రభుత్వం